హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తాను. దాని ముందు నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషనే. దాని తర్వాత నాకు పర్టికులర్గా పర్సనల్గా ఎటువంటి వాట్సాప్ గ్రూపులు లేవు, టెలిగ్రామ్ గ్రూపులు లేవు, ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లోనూ నా గ్రూప్ అనేది ఏది లేదు. ఎవరైనా ఫేక్గా రన్ చేస్తే నమ్మబాకండి. ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ పెడతాను నేను. అది చూసుకుని ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నాతో చాట్ చేస్తే మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇవాళ మనకున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టాండ్ స్టిల్కి వచ్చేసింది, ఆగిపోయి ఉంది, మూమెంట్ లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకొస్తాను. దాని తర్వాత ముఖ్యంగా ఇవాళ మీకు చెప్పబోతుంది ఏంటంటే, క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ ఇన్ ఇండియా. ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీ ఎట్లా ఉండబోతుంది ఇండియాలో, రెగ్యులేషన్ కానీ ట్యాక్స్ కానీ దాని గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, చూడండి. ఇప్పుడు మనకు ఫస్ట్ బిట్ కాయిన్ చూసుకుంటే, బిట్ కాయిన్ 43,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. $43,000 US దగ్గర ట్రేడ్ అవుతుంది. అక్కడే ఆగిపోయి ఉంది. అక్కడే ఒక $200-300 అటు ఇటు తిరుగుతుంది తప్ప గత వారం రోజులుగా కంప్లీట్గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. కిందకి రావటం లేదు, పైకి వెళ్ళటం లేదు. దీనికి కారణం మెయిన్గా ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను. ఏప్రిల్ వరకు మార్కెట్ ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే బిట్ కాయిన్ హాల్వింగ్ ఉంది కనుక ఖచ్చితంగా ఇట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి ఒక న్యూస్, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, బిట్ కాయిన్ మైనర్స్ ఎక్కడ రేటు పడిపోద్దు అని గబగబా అమ్మేస్తున్నారు. గత 2 రోజుల్లో దగ్గరగా 14,000 కాయిన్స్ అమ్మారు. వర్త్ ఆఫ్ $600 వర్త్ ఆఫ్ కాయిన్స్ని, బిట్ కాయిన్స్ని అమ్మారు. మిగతా అన్ని కాయిన్లు, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా స్టాండ్ స్టిల్గానే ఉన్నాయి. ఏవి పెరగట్లేదు, మూమెంట్ లేదు, అన్నీ ఆగిపోయి ఉంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బిట్ కాయిన్ ఆగి ఉందో ఆటోమేటిక్గా అన్నీ ఆగి ఉంటాయి. బిట్ కాయిన్ హాల్వింగ్ ఏప్రిల్లో ఉంటుంది. డెఫినెట్గా హాల్వింగ్ టైంలో కొంచెం ప్రెషర్ వచ్చి కిందకు వస్తుంది. ఇప్పుడు మార్చి నెలలో ఎలా ఉంటుంది రియాక్షను అనేది చూడాలి. మార్చి నెలలో ఒకవేళ 40,000 బ్రేక్ చేసి కిందకు వచ్చిందంటే 38,000 సపోర్ట్ ఉంది. ఇంకో సపోర్ట్ 35,126 అక్కడ సపోర్ట్ ఉంది. ఈ 2 మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇది కానీ బ్రేక్ చేసిందంటే ఇంకా కిందకు వస్తుంది. అది బిట్ కాయిన్ పొజిషను. బిట్ కాయిన్ డ్రాప్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్, మార్కెట్ అంతా క్రాష్ అవుతుంది, కిందకు వస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కొత్తగా మీకు తెలియాల్సిన విషయం ఏం లేదు. ఓకే, ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి క్రిప్టో కరెన్సీ మీద? ఫ్యూచర్లో ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇండియన్ గవర్నమెంట్ రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా అనే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత, యాక్చువల్గా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ ప్రస్తావన ఏం తీసుకురాలేదు, ఆవిడ ఏమీ మాట్లాడలేదు. ఈ రెవెన్యూ సెక్రటరీ మాత్రం ఆయన ఒక న్యూస్ చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో, రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో రిపీట్ అయితే తప్పకుండా జూలైలో ట్యాక్స్ సంగతి ఆలోచిస్తాం. దాని తర్వాత అక్టోబర్కు ఇయర్ ఎండ్ కల్లా తప్పకుండా అక్టోబర్లో రెగ్యులరైజేషన్ కూడా అయిపోవడానికి అవకాశం ఉంది అని అంటున్నాడు ఆయన. ఇది ఆయన చెప్పే వర్షం. మరి గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి. వాళ్ళు అనేది ఏంటంటే, గవర్నమెంట్ తరఫున వాదిస్తారని ఏంటంటే, క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీలో దగ్గరగా 4 బిలియన్ పీపుల్ ఇండియాలో ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ జరుగుతుంది.
దాంట్లో ఒక 7 మిలియన్ పీపుల్ దగ్గరగా $1 బిలియన్ US డాలర్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు క్రిప్టో కరెన్సీ మార్కెట్లో. కాబట్టి ఇంకా బ్యాన్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బ్యాన్ అనేది అసలు జరగదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడా కూడా క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసే ప్రస్తావనే లేదు. బ్యాన్ అన్న మాటకే ప్రస్తావన లేదు. ఓన్లీ థింగ్ రెగ్యులేషన్. ఇంకా తప్పని పరిస్థితి, ఎందుకంటే తక్కువ రెవెన్యూ రావట్లా గవర్నమెంట్కి, చాలా రెవెన్యూ వస్తుంది రెగ్యులేట్ చేస్తే. దానికోసమైనా తప్పకుండా రెగ్యులేట్ చేస్తారు. ట్యాక్స్ స్ట్రక్చర్ మారుస్తారు. 30% అన్నది ఆవిడ ఆ రోజు లాస్ట్ 22లో బడ్జెట్ టైంలో అనౌన్స్ చేసింది. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ క్రిప్టో కరెన్సీని, శక్తికాంత్ దాస్ ఆయన క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేయొద్దు అని ప్రెషర్ పట్టుకొస్తే ఆవిడ దానివల్ల 30% ట్యాక్స్ అనేది యూజువల్గా ఏట్లకు ఉంటాయంటే హార్స్ రేసింగు, గ్యాంబ్లింగు, గేమింగ్ కంపెనీసు వాళ్ళకి వేసే ట్యాక్స్ అంత ట్యాక్స్ పెడితే కానీ ఇది తగ్గదు ఈ ఇండస్ట్రీ అన్నట్టు ఆ ఉద్దేశంతో పెట్టారు. కాకపోతే ఇప్పుడు కొంచెం మార్పులు వస్తున్నాయి. డెఫినెట్గా ట్యాక్స్ కూడా తగ్గిస్తారని అనుకుంటున్నాను. టీడీఎస్ కూడా తగ్గిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లో. అంటే సేమ్ గవర్నమెంట్ సెంటర్లో కానీ రిపీట్ అయితే ఖచ్చితంగా దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఇవన్నీ జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది, ఎందుకంటే మేజర్గా అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే మిడిల్ క్లాస్కి వచ్చేటప్పటికి ఒక అసెట్లో పెట్టుబడి పెట్టుకోవాలంటే బంగారం కానీ, ల్యాండ్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ అందుబాటులో లేవు. ఏదైనా అందుబాటులో ఉందంటే క్రిప్టో కరెన్సీ. ఏదైనా ఫ్యూచర్కి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళకో నెక్స్ట్ తరానికి, వాళ్ళ తరం కాకపోతే నెక్స్ట్ తరానికి ఒక అసెట్ అవుద్ది అన్న ఆలోచన. డెఫినెట్గా ఇట్స్ మంచి ఆలోచన. ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో చాలా పెద్ద ఇండస్ట్రీ అవుద్ది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఫ్యూచర్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా అవసరం ఉంటుంది. మన ఐటీ టెక్నాలజీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, టెక్ కంపెనీస్ అన్నిటికీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా అవసరం. ప్రతి దానికి ఏది యూజ్ చేయాలన్నా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారానే యూజ్ చేయాలి. ఆ పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఫ్యూచర్లో పోను ఇంకా డెవలప్మెంట్స్ వస్తాయి. ఖచ్చితంగా తప్పని పరిస్థితి అయిపోద్ది. ఎందుకంటే పెద్ద కంపెనీస్ అంతా కూడా ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడడం మొదలుపెట్టారు. దానివల్ల కొంత ఇంపాక్ట్ అయితే కంపెనీలో లే ఆఫ్లు అయితే జరుగుతున్నాయి. ఆ లే ఆఫ్లు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడటం వల్ల లే ఆఫ్లు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి డామినేట్ చేస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది? ఆ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అవసరం. అది ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ పెడతాను, అది చూడండి. అది క్లియర్గా చెప్తాను మీకు దాంట్లో కంటెంట్ ఏంటి అనేది. ఇండియాలో క్రిప్టో కరెన్సీకి ఏంటనేది చెప్తాను, చూడండి. ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ MCA has made it mandatory for companies to disclose crypto trading investments during the financial years. Experts see it as a positive move towards the taxation rules to follow and regularization of cryptocurrency in India. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ క్లిప్పింగ్లో ఉన్న విషయం ఏంటంటే ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్కి ఫైనాన్షియల్ ఇయర్కి కార్పొరేట్ కంపెనీస్ MCE ది మినిస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి అనేది. వాళ్ళందరూ చెప్తుందంటే ఇది వెరీ గుడ్ సైన్. ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆటోమేటిక్గా త్వరలోనే ఇది రెగ్యులేట్ అయిపోద్ది.
రెగ్యులేట్ చేయక మానలేరు. ట్యాక్స్ సంగతి కూడా డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు మీరు క్లిప్పింగ్ కూడా మీరు చదవండి, పూర్తిగా చదవండి, క్లియర్గా చదివితే మీకే అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి ఎక్కడా అసలు అబ్జల్యూట్గా నో మూమెంట్. ఆ డాలర్స్లో 900 దగ్గర ఆగిపోయి ఉంది అంతే. అన్ని కాయిన్స్, బిట్ కాయిన్ ఆగిపోయి ఉందంటే ఏది మూమెంట్ ఉండదు. సో ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. నా ఉద్దేశం ఆల్రెడీ చెప్పాను మీకు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రెసెంట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పుడు బయింగ్ చేయడం కన్నా కొంచెం మంచి డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోండి. అవి కాకుండా ఇన్ఎవిటబుల్లీ ఇంకా ఫ్యూచర్లో మనం ఇండియన్ ఎక్స్చేంజ్లే వాడాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్లో ఎవరికైనా ఆపర్చునిటీ దొరికితే కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసేయండి. దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇండియన్ ఎక్స్చేంజ్లో పెట్టుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ట్యాక్స్ కట్టాలి, కట్టక తప్పదు. దానికి ప్రిపేర్ అయ్యి మీకు వర్కౌట్ అయితేనే ట్రేడింగ్ చేయండి, లేకపోతే ట్రేడింగ్ చేయబాకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకొక విషయం ఏంటంటే, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏప్రిల్ వరకు వెయిట్ చేయండి, మంచి డిప్స్ వస్తాయి. డిప్స్ వచ్చినప్పుడు ఆ డిప్స్ని బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి, మంచి బయింగ్ ఆపర్చునిటీగా తీసుకుని బయింగ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.